పుష్ప 2 అనే ఒక యాక్షన్ సబ్జెక్ట్ వచ్చి బాహుబలి లాంటి ఒక మ్యాగ్నమ్ ఆపస్ ని అంటే ఒక సెట్స్ పరంగా గానీ ఆ టేకింగ్ పరంగా గానీ ఆ విజువల్స్ ఎలా చూసుకున్నా కూడా ఏం సినిమా అసలు ఎలా ఇలా తీస్తారో అనిపించే ఒక కైండ్ ఆఫ్ సినిమా. కాబట్టి బాహుబలి ఆ రేంజ్ కలెక్షన్లు కొల్లగొట్టింది అనేది మనకి బయటికి కనిపిస్తున్న వాస్తవం అనమాట. సో ఇప్పుడు దంగల్లో చూసుకుంటే కోర్స్ అమీర్ ఖాన్ లాంటి బీభత్సమైన స్టార్ ఉన్నా కూడా ఆ స్టార్ ని పక్కన పెట్టి ఆ ఇన్స్పిరేషన్ ని ఆడియన్స్ తీసుకునే విధంగా ఆ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టగలిగింది. బాహుబలిలో చూసుకుంటే అంత పెద్ద భారీ సెట్ లో భారీ టేకింగ్ అదంతా ఉండడం వల్ల సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అని మనకి చెప్పుకోవడానికి చాలా బాగుంది ఈ రెండు సినిమాల గురించి, అటు దంగల్ గానీ ఇటు బాహుబలి గానీ. వెరస్ పుష్ప 2 విషయంలో అలా మనం ఏం చెప్పుకోగలం? సో ప్రతి ఇండస్ట్రీ హిట్ కూడా మనల్ని ఇన్స్పైర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఇండస్ట్రీ హిట్ కూడా భారీ సెట్లు బీభత్సమైన మ్యాగ్నమ్ ఆపస్ లాగా బాహుబలి రేంజ్ విజువల్స్ అవి ఉండాల్సిన అవసరం లేదు. ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఉన్న సినిమాని కూడా ఎక్సలెంట్ సాంగ్స్ తో, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లతో, ఎక్సలెంట్ టేకింగ్ తో తీయగలిగితే, మంచి మాస్ మసాలా కలిపి ఐటమ్ సాంగ్ నుండి ప్రాపర్ ఎలివేషన్స్ హీరోకి ఇస్తూ దద్దరిల్ల రేంజ్ లో సినిమా పెట్టగలిగితే అది ఎంత పెద్ద సినిమానైనా సరే క్రాస్ చేసి ఒక కమర్షియల్ సినిమాకి ఆ స్థాయి ఉంది, కమర్షియల్ సినిమా స్టాండర్డ్ సెట్ చేయగలదు అని ప్రూవ్ చేయగలిగిన ఒక సినిమా అయితే పుష్ప 2 అని చెప్పాలి.